వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల టూర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువుల పవిత్ర దేవాలయమైన తిరుపతిని అపవిత్రం చేసి ఘోర పాపానికి పాల్పడిన వ్యక్తి దర్శనానికి వెళ్తానని చెప్పడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. మా దేవునిపై నమ్మకం లేకపోతే నువ్వెందుకు షోపుటపు రాజకీయాలు చేస్తున్నామని నిలదీశారు. మీరు దొరికితే హిందూ సమాజం చంపేంత కోపంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. హిందువులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మంచి మాట చెప్పారని, హిందువులకు కూడా దేశవ్యాప్తంగా బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ఆయన సమర్థించారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతాలకు చెందిన ఉద్యోగస్తులు ఉండరాదని, వారిని గుర్తించడానికి సీఎం చంద్రబాబు టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం, మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. మీరు దొరికితే చంపేస్తారు. అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఒక చట్టం తీసుకొని రావాలని. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం. ఏ విధంగా ఒక బోర్డు ఉంది, అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. ఆ గుళ్ళో వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళో మీకు జాబ్ ఎందుకు? నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా ఒక లేఖ రాసిన, ఇవాళ కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, ఒక యాక్షన్ టీమ్ తయారు చేయండి. ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా తీసేలాగా, వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ గుడికి వెళ్తున్నారు కదా, కొద్దిగా ఆలోచన చేయండి. ఆ దేవుడు పోయే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఏం చేసినారు ఆ గుడికి.